ప్రత్యేక తెలంగాణలో రిజర్వేషన్ల సాధనకు బీసీలు ఏకమవ్వాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికలకు ముందు బీసీలకు అనేక హామీలు ఇచ్చి విస్మరించారని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో బీసీ మహాసభలో పాల్గొన్న ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీ కులగణన చేసి 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు. 2% రిజర్వేషన్ బీసీలకు అలాగే కులగణన చేయించేటువంటి బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మార్ మల్లన్నది. రాజకీయంగా వాటా దక్కాలి, ఫలాల్లో వాటా దక్కాలి, కానీ దక్కే పరిస్థితి లేదు. ఇదివరకు లేకుండే, ఇప్పుడు అయింది మంచిగా. ఇప్పుడు బీసీలంతా ఒక్కటేరు కాబట్టి అన్ని కులాల బీసీలు ఒక్కటేరు. ఈ అనివార్యంగా అందరు కూడా బీసీల ఐక్యమత్యాన్ని కాంక్షించాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి అందరు కూడా ఏకమైతా ఉన్నారు. మేము కూడా బీసీలుగా చెప్తా ఉన్నాం, సేటు మీలాంటి బడుగు బలహీన వర్గాల మంచిని ఆలోచించే సేట్లను కూడా మేము కడుపులో పెట్టుకుంటాం. రేపు బీసీలమంతా ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాం. ఇంకా వీళ్ళే కాదు, మన పావుషేర్ మనకు రావాలంటే ఏం చేయాలి? మనమంతా బీసీలమంతా కూడా రేపు మన ఓట్లు మనం వేసుకోవాలి. మన ఓట్లు మనం వేసుకొని మనం ముందుకు పోతే తప్ప మన బతుకులు మారాయి. ఇవాళ సంపద అంత ఎవరిది? మనదే, బీసీలదే సంపద. మన సర్కారు దవాఖాన్లు బాగుపడాలి, మన జీవితాలు బాగుపడాలన్న ఉద్దేశంతో ఓట్లు మనం మందికేసేందుకు మనమే వేసుకుంటే అయిపోతుంది కదా అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ పోతా ఉన్నాం. బీసీ కార్పొరేషన్లకు పెద్ద ఎత్తున డబ్బులు ఇస్తామన్నారు. అదేవిధంగా కాంట్రాక్ట్లలో బీసీలకు వాటా ఇస్తామన్నారు. కానీ ఇంతవరకు ఏ జీవో కూడా రాలేదు. జనాభాలో మీ దగ్గర ఒక ఎకరం భూమి ఉంటే, 2 బిడ్డలుంటే ఏం చేస్తారు? ఒక ఆయనకు 1/2 ఎకరం, ఇంకొక ఆయనకు 1/2 ఎకరం ఇస్తారు. మరి అలా మనం తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలుంటే, మరి 2 కోట్ల మంది బీసీలుంటే తెలంగాణలో పుట్టిన ప్రతి పైసా కూడా వాళ్ళకి ఆ విధంగా పంచాలి కదా. మరి మనకు రావాల్సిన పైసలు రాలేదు. మరి బీసీల గురుకులాలకు పక్కా భవనాలు, దాంట్లో బీసీల వాటా ఎంత అని చెప్పకపోతే 1,02,50,000 కోట్ల బడ్జెట్ అయితే 1,25,000 కోట్లు బీసీలకు రావాలి. మరి 1,25,000 కోట్లు ఎక్కడ?